ये यूट्यूब है యూట్యూబ్ ఈరోజు ఎంత క్లియర్గా రికార్డ్ అయింది. जय ओस्मो पॉक రీల్స్ ఏమైనా వచ్చినా చెక్ చేసుకొని చాలానే ఉన్నాయి. మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు చెక్ చేసుకున్నా తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోవడం. हाय నెంబర్ 1 30 రెగ్యులర్. సో గ్యాస్ కొట్టించుకొని గుడికి స్టార్ట్ అయిపోతాం. సో టెంపుల్ వచ్చేసి ఇటు నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది నేను ఉండే ప్లేస్ నుంచి. దుర్గామాత టెంపుల్ ఎవ్రీ సాటర్డే పోతాను నేను ఆడికి, ఎవ్రీ సాటర్డే. సో ఈరోజు టెంపుల్ ఎట్లుందో చూపిద్దాం అనుకుంటుండే. సో యా ఒక 3 కిలోమీటర్స్ దూరం అంతే. సో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇదే. సో ఫ్రంట్ సైడ్ అయితే గోపురం కూడా ఉంది, కాకపోతే ఇంకా అది మొత్తం కంప్లీట్గా కట్టలేదు. సో యా లోపలికి వెళ్దాం. సో టెంపుల్ లోపలికి అయితే వచ్చేసినాం. ఆంజనేయ స్వామి. నవగ్రహాలు. ఇది యాక్చువల్గా మెయిన్ ఎంట్రన్స్ అనుకుంటాం, బట్ ఇది క్లోజ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రన్స్ నార్మల్గా. ఎక్కువ గట్టిగా మాట్లాడతలేను, ఎందుకంటే ఇక్కడ వేరే భక్తులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి డిస్టర్బెన్స్. ఇది మెయిన్ గుడి. సో లోపల వచ్చేసి అమ్మవారి అలంకరణ అవుతుంది. టైం ఇప్పుడు 11 అవుతుంది. 12కి మంగళహారతి అవన్నీ స్టార్ట్ అవుతాయి. సో లక్కీగా నేను ఫస్టే దర్శనం చేసేసుకున్న తర్వాత అలంకరణ స్టార్ట్ చేశారు. సో పర్దతో క్లోజ్ చేసిన ఉండే 12 వరకు వెయిట్ చేస్తే చూడొచ్చు, బట్ నేను ఇంకా 1 అవర్ టైం ఉంది. మేబీ పాసిబుల్ అయితే నెక్స్ట్ టైం చూపిస్తాను. సో అదనమాట, దర్శనం అయిపోయింది. యాజ్ యూజువల్గా ఎవ్రీ సాటర్డే చేసే పనే ఇది. ఇక్కడ నుంచి పక్కన పార్క్ ఉంది, కొద్దిసేపు అక్కడ టైంపాస్ చేసి తినడానికి ఏదన్నా ఈరోజు ఏమనుకోవాలా అది ఆలోచించాలి. ఇప్పుడు పోయే రూట్లో డిసైడ్ చేస్తా. ప్రస్తుతానికి కాఫీ అయితే తీసుకుంటా పోయే రూట్లో. హాయ్, వన్ స్మాల్
Earl Grey tea double double. Excuse me? One small Earl Grey tea double double. And then? Yeah, that's all. Thank you. Hi. Hi. Small air good tea double double. Yes. 187. Yeah. It's going to be on credit. Thank you. Bonjour. Yes. Do you want the beer? ఇట్స్ ఓకే థ్యాంక్ యూ. దగ్గరనే దొరికింది పార్కింగ్. జస్ట్ 30 మినిట్స్కి ఫ్రీ, పే చేయాల్సిన ఏం అవసరం లేదు. నేను రెగ్యులర్గా ఇటు నుంచే పోతుంటా అటు గుడికి కూడా, కానీ జస్ట్ వీడియోలో కవర్ చేద్దామని చెప్పి లోపలికి వచ్చిన చూసాను. అండ్ వాతావరణం కూడా బాగుంది ఈరోజు. వర్షం పడుతుంది కాబట్టి చూడడానికి వస్తుంది ప్లేస్. మొత్తానికి పార్క్ అయితే చూసినా, ఇంటికి వెళ్ళిపోతున్నా. ఈ నేచర్ చూస్తుంటే అసలు అందరు నాన్ వెజ్ బంద్ చేయాలి, మటన్ చికెన్ తినకుండా జస్ట్ కూరగాయలు తిని బతికేయాలి. కానీ ఎవరైనా వింటారా? ఎవడినాడు. कैसे हो? ठीक हो. ये यूट्यूब है. यूट्यूब. थैंक यू. हाफ के जी चाहिए मटन. हाफ के जी. तो मटन షాప్కి వచ్చిన. ఇక్కడ ఫ్రెష్ ఉంటుంది ఎప్పుడు. वैसे सैटरडे बिजी होता ना, इतना काली क्यों है आज? बारिश है. हाँ हाँ हाँ. मूवी नहीं, यूट्यूब में अपलोड करता हूँ. यूट्यूब ब्लॉगिंग होता ना, वो है. तो मैं आज का पूरा दिन का मेरा शूट कर रहा हूँ. अभी मटन लेने के लिए आया बोल के बोलूँगा इसमें. ऐसा है. स्टोर का नाम भी बताया था. कितने पैसे मिले? स्टोर का नाम भी हाँ मैं डाल रहा हूँ. बताया मैं इसमें फ्रेश होगा बोल के. फ्रेश तो है, सच ही बोला मैं. फ्रेश वो है. हाँ फ्रेश ये गोट मीट सब कुछ मिलेगा. ठीक है. आएगी पिक्चर. हाँ आएगी. मेरी पिक्चर भी आएगी. आपका भी आएगा. मैं अपलोड करूँगा. नेक्स्ट टाइम डिस्काउंट देना मेरे को. సో కర్రీ అయితే రెడీ అవుతుంది. తినేసి ఇక్కడ కెనడియన్ టైర్ ఉంటుంది, కెనడియన్ టైర్. సో ఆడికి పోయి ఫిషింగ్కి లైసెన్స్ తీసుకోవాలి. రేపన్నా నెక్స్ట్ వీక్ అన్న పోదామని చెప్పి ప్లాన్ చేసి ఉండే. లైసెన్స్ కావాలి. ఇక్కడ ఆన్లైన్లో కూడా అప్లై చేయొచ్చు అనుకుంటా, బట్ అడిగి పోతే ఇంకా ఏమన్నా అవసరమైనవి కూడా తీసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. నెక్స్ట్ వీక్ అవసరం అయ్యేటి. సో యా. సో ఫైనలీ ప్యాకేజ్ డెలివరీ అయింది. సో లోపల పోయి అన్బాక్స్ చేద్దాం. పొద్దున నుంచి వెయిట్ చేస్తూనే ఉండే ఎప్పుడు వస్తుందా అని చెప్పి. సో వచ్చేసింది. అన్బాక్స్ చేద్దాం దీన్ని. Let's go.
DJI Osmo Pocket 4. ఇక్కడ పక్కనే ఒక లైట్ హౌస్ ఉంది, లషిన్ అని చెప్పి. అక్కడ పోయి షూట్ చేస్తా. మేబీ ఏ రేంజ్లో ఎంతవరకు వస్తుందనేది. బ్యాటరీ ఈసీ 1/1. Here we go. కెమెరా కవర్. ఇప్పుడు ఈ పాకెట్ కెమెరాలో రికార్డ్ చేస్తున్నా. పక్కనే లైట్ హౌస్ ఉందని చెప్పిన కదా, మాంట్రియాలో బాగుంటుంది అది. సో వాడికి పోయేసి ఈ నైట్ టైం కూడా ఎంత క్లియర్గా రికార్డ్ అవుతుందో చూద్దాము. నైట్ టైం సూపర్ ఉంది అసలు. వాటర్ సౌండ్ ఇదంతా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది లైట్ హౌస్ కానీ లైట్ వేయలేదు. సో ఇదంతా కాస్మో కాదు ఆస్మో పాకెట్ 4 DJI కెమెరాలో షూట్ చేస్తున్నా. అప్లోడ్ చేసిన తర్వాత కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి ఎంత క్లియర్ ఉందో. ఇంతకుముందు షూట్ చేసినవన్నీ 15 Pro Max, బట్ ఇప్పటి నుంచి దీంట్లోనే వీడియోస్ అన్నీ. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో అయిపోయింది, ఇక్కడితో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక ఇప్పటివరకు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకో మంచి వీడియోలో మిమ్మల్ని కలుస్తా. అంటిల్ దెన్ బాయ్.